డే 14 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ అయితే నాకు మంచిగా ఏదైనా తినాలనిపించింది బ్రేక్ఫాస్ట్కి. సో హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ తినకూడదని ఫిక్స్ అయిపోయి స్విగ్గీ ఓపెన్ చేసి చూశాను. వారధి కోసం వెతికాను, బట్ వారధి ఫార్మ్స్ నాకు చాలా దూరం ఉండే, సో అది ఆర్డర్ తీసుకోలేదన్నమాట. అండ్ దాని తర్వాత పంచకట్టు చూశాను, దీనికి కూడా మంచి రేటింగ్ ఉండే, సో లెట్స్ ట్రై అనేసి ఆర్డర్ చేశాను. నేనైతే దోశ ఆర్డర్ చేశాను, ఉప్మా ఘీ కారం దోశ. పీనట్ చట్నీ కూడా చాలా మంచిగా ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో ఎర్ర కారం ఉంటుంది కదా, అది కూడా 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఓపెన్ చేయగానే నెయ్యి స్మెల్ అయితే ఇలా వస్తుంది. చాలా డేస్ తర్వాత ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నాను నేనైతే. టేస్ట్ కూడా యమ్మీ ఉండే. అండ్ ఆల్సో నేను కొర్ర పొంగల్ కూడా ఆర్డర్ చేశాను, ఘీ కొర్ర పొంగల్. అండ్ అది కూడా చాలా బాగుండే. సో ఇవి రెండు కలిపి నాకు అరౌండ్ 200 అయింది. నేను ఎప్పుడు 200 పెట్టి బ్రేక్ఫాస్ట్ చేయలేదు నా లైఫ్లో. నాకు బ్రేక్ఫాస్ట్కి 200 అంటే కొంచెం ఎక్కువే. సో నేను ఏం చేశానంటే కొర్ర పొంగల్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పెట్టేసుకుని అది ఆఫ్టర్నూన్ తిన్నాను. స్టిల్ ఆఫ్టర్నూన్ వరకు కూడా అది హాట్గా మంచిగా ఉండే. సో ఇది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఈ రెండింటితోటి కంప్లీట్ చేశాను. ఈరోజు ఎలాగో సండే కాబట్టి హాస్టల్కి వెళ్తే డెఫినెట్లీ చికెనే ఉంటుంది. ఆల్సో పన్నీర్, నేను ఎలాగో పన్నీర్ తింటాను కాబట్టి నో ఇష్యూస్. రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట. 200 అంటే వర్తే. కాకపోతే మనలాంటి వాళ్ళకి కొంచెం ప్రైస్ ఎక్కువ. అండ్ ఈవినింగ్ స్నాక్లో అయితే పిజ్జా తిన్నాను, ఒక 2 పీసెస్ అనమాట, స్వీట్ కార్న్ది. డైట్ అన్నావు, జిమ్ అన్నావు, పిజ్జా ఏంటి అనుకోకండి. ఆల్మోస్ట్ 12 డేస్ నుంచి నేను ఏం తినలేదు కాబట్టి జస్ట్ ఒక 2 పీసెస్ అనమాట, ఒక చీట్ స్నాక్ లాగా. మీరు ఎప్పుడైనా పంచకట్టులో బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా? నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈవినింగ్ వరకు మంచిగా అన్నీ తినేసేసి నేనైతే హాస్టల్కి వెళ్ళిపోయాను. హాస్టల్కి వెళ్ళిన తర్వాత పన్నీర్ అయిపోయింది. లైఫ్లో మనకు కావాల్సినవి చాలా దొరకట్లేదు, పన్నీర్ ఏముందిలే అనేసి ఇంకా చికెన్ వేసుకుని తినేసాను. అండ్ ఇదేదో స్వీట్, బనానా స్వీట్ అంట, బనానానే కనిపించట్లేదు. ఓకే ఓకే ఉండే, మరీ అంత బ్యాడ్ ఏం లేదు టేస్ట్. సో ఇది నా సండే. బాయ్ బాయ్.